హాయ్ అండి, వెల్కమ్ టు జోష్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్. హెల్తీ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ హెల్తీగా టేస్టీగా తినేయచ్చు. ఈ ఫ్రూట్ సలాడ్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఈ ఫ్రూట్ సలాడ్కి కస్టర్డ్ పౌడర్ కావాలండి. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టుకొని 1/2 లీటర్ పాలు వేసుకొని అందులో 1/2 కప్పు పాలను తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పాలను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు అనేవి మరిగించుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పాలను తీసుకొని 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఈ కలుపుకున్న పాలు అనేవి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లోని మీకు కావాల్సితే షుగర్ని 1/2 కప్ వరకు యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేసుకోలేదు, నాకు ఈ స్వీట్నెస్ సరిపోతుంది. మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పాలు 2 నిమిషాల పాటు కలుపుతూ మరిగించుకోవాలి. పాలు కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాలను చల్లార్చుకొని వేరొక బౌల్లో తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక యాపిల్ ముక్కలు, దానిమ్మ, అరటిపండు ముక్కలు, 1 కప్పు గ్రేప్స్, డ్రాగన్ ఫ్రూట్ ముక్కల్ని వేసుకొని బాగా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. దీనిని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఇష్టంగా తినే ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.